Dear children, today we are going to learn about the chapter grammar function, chapter 5, noun case. ఒక వాక్యంలో నౌన్కు ఇతర మాటలతో ఉండే సంబంధాన్ని నౌన్ కేస్ అంటారు. ఇవి 5 రకాలు. The place of a noun in a sentence is called noun case. సబ్జెక్టివ్ కేస్. ఏదైనా ఒక వాక్యంలో ఒక క్రియకు ఒక నామవాచకం కర్తగా ఉంటే అది కర్త అని అంటారు. నౌన్ యాజ్ ఏ డూయర్. ఎగ్జాంపుల్, ద బాయ్ కిక్డ్ ద బాల్. బాలుడు బంతిని తన్నెను. దీనిలో పని చేసిన వాడు పనిని సూచించు మాటను క్రియ అంటారు. పని యొక్క ఫలితమును అనుభవించేటువంటి దానిని కర్మ అంటారు. కావున పై వాక్యంలో బాయ్ పనిచేసినవాడు, అందువల్ల దీనిని కర్త అంటారు. కిక్డ్ కావున ఇది క్రియ అవుతుంది. బాల్ అన్నది దేనిని తన్నెను అన్నదానికి జవాబు. బంతి కావున బాల్ అన్నది పని యొక్క ఫలితమును అనుభవించినందువల్ల కర్మ అంటారు. నామవాచకంకు కర్తగా ఉన్నప్పుడు కానీ కర్మగా ఉన్నప్పుడు కానీ దాని రూపము మారదు. The same word, the same form of noun is used as a subject and an object. The doer of the sentence is boy. Boy is said to be the subject. What did the boy do? The boy kicked the ball. What did he do? He kicked. Kicked shows the work. So, kicked is called a verb. What was kicked by the boy? Answer, the ball. So, the ball is an object. Example, the boy kicked the ball. రామ కిల్డ్ రావణ. బాలుడు బంతిని తన్నెను. రాముడు రావణుని చంపెను. In these sentences, Rama, boy are called subjects. The ball and Ravana are called objects. Second one, objective case. దీనిలో నౌన్స్ వర్బ్ తర్వాత వస్తాయి. In this, nouns are used after the verbs. Example, the boy kicked the ball. Second one, Rama killed Ravana. బాలుడు బంతిని తన్నెను. Second one, రాముడు రావణుని చంపెను. What was kicked by the boy? Ball. It is an object. Whom was killed by Rama? Ravana. Ravana is an object. So, the ball, Ravana are in the objective case. Third one, dative case. క్రియకు ముందు వేనిని ఎవరికి, దేన్ని దేనికి, వేటిని వేటికి అని ప్రశ్నలు వస్తే జవాబులు కర్మలు అవుతాయి. నామవాచకం కర్తగా ఉన్నప్పుడు అది కర్మ, అది కర్త అంటారు. ఇటువంటి వాటిలో 2 కర్మలు ఉంటాయి. కావున వ్యక్తిని సూచించు కర్మలను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, అంటారు. వస్తువులను సూచించు కర్మలను డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఒక వాక్యంలో నామవాచకం ఇండైరెక్ట్ ఆబ్జెక్టుగా ఉంటే అది కర్మగా ఉన్నదని అంటారు. ఇట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ది డేటివ్ కేస్. Some sentences there are found two objects. One is related to the person, other one is related to a thing. The objects related to the nouns are said to be
the said to be in the said to be the indirect objects. The things related to the objects are said to be the direct objects. For example, in these sentences, indirect objects persons are said to be in the dative case. For example, Rama gave Sita a book. Second one, I bought Rama a ball. Note, IO indirect object, DO direct object. రామ సీతకు పుస్తకం ఇచ్చెను. నేను రాముకు బంతిని కొన్నాను. In the above sentences, the unlearned words are the objects. The words related to the nouns are in the dative case. గీతం చేసిన పదాలను నామవాచకం ఉన్నాయి. ఇవి వ్యక్తుల పేర్లు కావున ఇవి కర్తగా ఉన్నాయి. అదే వాక్యాలలో ఉన్న బాల్, బుక్ అనేవి వస్తువులను సూచించడం వలన వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. పై వాక్యాలకు అర్థం చేయకుండా ఈ విధంగా కూడా రాయవచ్చు. Those sentences give the same meaning if they are written like this. Rama gave a book to Sita. Second one, I bought a ball for Rama. These sentences, the place of the objects are changed, and before the nouns, prepositions are used. పై వాక్యంలో సీతాకు ముందు టు, రామాకు ముందు ఫార్ అనేవి ప్రిపోజిషన్స్గా వస్తాయి. బట్ ది మీనింగ్ ఈజ్ దే గివ్ ది సేమ్ మీనింగ్. ఒకేటివ్ కేస్, పేర్లను సంబోధించి చెప్పుట. ఏదైనా వాక్యం చెప్తే దాన్ని ఒకేటివ్ కేస్ అని అంటారు. సే సంథింగ్ అడ్రస్సింగ్ ది నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ ఇన్ బాయ్స్. సెకండ్ వన్, స్టూడెంట్స్ రైట్ వెల్. 3, రామా యు ఆర్ హార్డ్ వర్కింగ్. లోపలికి రండి బాలురు. సెకండ్ వన్, విద్యార్థులారా బాగా రాయండి. థర్డ్ వన్, రామా నీవు కష్టపడి చదువుతావు. ఇన్ ది గివెన్ సెంటెన్సెస్, బై అడ్రస్సింగ్ ది నేమ్స్, సంథింగ్ ఆర్ సంథింగ్ ఈజ్ సెడ్. ఫిఫ్త్ వన్, పొజిటివ్ కేస్. ఏదైనా ఒక వస్తువు ఫలానా వానిది అని చెప్పుటకు నామవాచకములకు అపోస్ట్రాఫ్ కామా ఎస్ అని రాస్తారు. నామవాచకం యొక్క ఒక రూపంలో రాస్తారు. ఆ విధంగా సూచించు నామవాచకం యొక్క రూపమును పొజిటివ్ కేసులో ఉన్నాయని అంటారు. నోటు, ఇట్ షోస్ ఓనర్షిప్. నోటు, ఇఫ్ S is used after an apostrophe, it shows a singular number. Second one, if S is used after an apostrophe, it shows plural number. For example, Shakespeare's plays are famous. Second one, that is Rama's temple. షేక్స్పియర్ యొక్క ఆటలు ప్రఖ్యాతిగాంచినవి. ఇది రాముడి యొక్క గుడి. In these sentences, Shakespeare's dramas, they show ownership. ప్రాణం లేని వస్తువులకు అపోస్ట్రాఫ్ను వాడరు. నాన్ లివింగ్ థింగ్స్, సమ్ నాన్ లివింగ్ థింగ్స్, స్మాల్ ఇన్సెక్ట్స్, ఫర్ దమ్ apostrophe is not used. A, the leg of the table. B, the cover of the book is attractive. We should not say the table's leg. Second one, the book's cover. We should not say so. ఆ విధంగా మనం చెప్పకూడదు. కానీ చైర్స్ లెగ్, బుక్స్ కవర్ అని అనకూడదు. చివరిన ఎస్ శబ్దం వస్తే నౌన్స్కి వాడుక
కేవలం అలా ఉంచితే చాలు. ది నౌన్స్ ఫర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్ డు నాట్ టేక్ apostrophe after s. ఫర్ ఎగ్జాంపుల్ మోజెస్ లాస్. పై నామవాచకం ఎస్ శబ్దం అంతమైనది కావున అపోస్ట్రఫ్ తర్వాత ఎస్ వాడనవసరం లేదు. 6th one, నౌన్స్ ఇన్ అపోజిషన్. ఒక నామవాచకం దాని తర్వాత ఇంకొక నామవాచకం వస్తే నామవాచకం మొదటి దానికి నౌన్స్ ఇన్ అపోజిషన్ అవుతుంది. ఇఫ్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ కామన్ నౌన్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ నౌన్ ఇన్ అపోజిషన్. Note: we can combine two sentences by using a noun in opposition. For example, 1. He is Ramana, the grammar teacher. Second one, Radha, the tall girl, is my sister. In these sentences, two sentences are involved. He is Ramana. He is a grammar teacher. Radha is my sister. She is a tall girl. In those sentences, two sentences are involved. But by using the noun in opposition, they are combined as a single sentence. For example, Atadu A.V. Ramana, grammar teacher. Second one, Radha, Paduvaina Ammayi, na Sahodari.